భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి స్వాగతం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వదేవతాతీత స్వరూపులు. ఎవరి ఇష్టదైవం రూపంలో వారికి దర్శనమిచ్చి సంతోషపెట్టడం స్వామికి ఇష్టం. అనేక ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఎంతోమంది చివరకు సత్యసాయి భగవానుని చెంత చేరడం మనకు తెలుసు. రమణ మహర్షి ఆశ్రమంలోను, ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలోను, మలయాళ స్వామి ఆశ్రమంలోను కొంత కాలం గడుపుతూ చివరకు రాజమండ్రిలో గౌతమి జీవకారుణ్య సంఘం నడిపిన మానవతావాది, దైవభక్తుడు, గీతా ప్రబోధకుడు, అఖండ కృష్ణ భక్తుడు అయిన కారుణ్యానంద స్వామివారి అనుభవం అత్యంత ఆశ్చర్యకరమైనది. ఆయన స్వామిని దర్శించుకొని స్వామి మహిమను అర్థం చేసుకుని తాను ఇంతకాలం ఏ ప్రశాంతత కోసం వెతుక్కుంటున్నానో అది లభ్యమయ్యేది స్వామి చెంతనే అని గ్రహించి ప్రశాంతి నిలయంలో 30 సంవత్సరాలు గడిపిన మహాభక్తుడు కారుణ్యానంద గారు. ఆయనకు 85వ సంవత్సరంలో జరిగిన సంఘటన. దృఢకాయుడైన ఆయన ఒకరోజు కొద్దిగా అస్వస్థతగా ఉండటాన స్వామివారు రాత్రికి తన గదిలో పడుకోమంటారు. ఆయనకు నిద్రలో గుర్రు పెట్టే అలవాటుంది. స్వామివారి మంచం పక్కన క్రింద పక్కపరుచుకొని పడుకుంటారు. కారుణ్యానంద గారు తాను నిద్రిస్తే స్వామికి నిద్రాభంగం అవుతుందేమో అనే భయంతో మేల్కొనే ఉంటారు. కొద్దిసేపు అయ్యాక స్వామివారి మంచం వైపు చూడగా స్వామి పడకపై ఉజ్వలమైన కాంతి కనపడుతుంది. లేచి కూర్చొని స్వామికేసి చూస్తారు. ఆయన కస్తూరీ తిలకం, శిరస్సున నెమలిపించం, వక్షస్థలం మీద కౌస్తుభం, చేతిలో వేణువు, సాక్షాత్ కృష్ణ పరమాత్మ మంచం మీద కనిపిస్తాడు. అలాగే చేతులు జోడించి ఇష్టదైవాన్ని చూస్తూ తన్మయత్వంలో మునిగి శ్రీకృష్ణ పరంధామా అని పిలుస్తున్న కారుణ్యానంద గారిని స్వామి తన రూపంలో పలకరించి, ఏం కారుణ్యానంద కలవరిస్తున్నావా అని పలకరించగానే, నిద్రే పోలేదు స్వామి, ఇక కలవరింత ఎక్కడ, మీ లావణ్యాన్ని తిలకిస్తున్నాను, శ్రీకృష్ణ భగవానునిగా తమ దివ్య దర్శనం చేసుకున్నాను. స్వామివారెవరో నాకు ఈరోజు సంపూర్ణంగా తెలిసిపోయింది స్వామి అంటారు. స్వామి సరే పడుకో అనగా, స్వామి నేను నిద్రపోతే తమకు నిద్రాభంగం అవుతుంది, నాకు గురక పెట్టే అలవాటుంది, నా జ్వరం తగ్గిపోయింది, నేను పడుకుంటాను బయట అంటారు. స్వామి చిరునవ్వుతో అనుమతిస్తారు. ఆ రాత్రి స్వామి కారుణ్యానంద గారిని తన గదిలో పడుకోమన్నదే ఆయనకు ఇష్టదైవమైన రూపాన్ని చూపనే అని మనకు తెలుస్తున్నది కదా. ఎంత అదృష్టవంతులో కారుణ్యానంద గారు. జై సాయిరామ్.